కడుక్కుంటున్నారు. దేవుడు మీకేమి చెప్పండి, అజయ్ బ్రష్ ఇచ్చాడు, కోల్గేట్ బ్రష్ ఇచ్చాడు. మీకు బ్రష్లు ఉన్నాయా? ఉన్నాయి. పేస్ట్ ఇచ్చింది ఎవరు? బ్రష్ ఇచ్చింది ఎవరు? సబ్బులు మీరు వాడుతున్నారా? డవ్ వాడుతున్నారా? బవ్ వాడుతున్నారా? సబ్బు ఏదో సబ్బు వాడుతున్నారుగా. సబ్బులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. సబ్బులు లేని వాళ్ళు చాలామంది. ఈ రోజుకి సబ్బు లేనివారు. దేవుడు మీకు సబ్బు ఇచ్చాడా? సబ్బు ఇచ్చాడు. చాలామంది ఏం చెప్పండి, ఇక అలా మాడకూడదు అంటే మీకు ప్రాక్టికల్ చెప్తున్నా. అలా చెప్పుకుంటూ పోతే టవలు ఎవరు ఇచ్చారు, వస్త్రాలు ఎవరు ఇచ్చారు, చెప్పులు ఎవరు ఇచ్చారు కదండి. మీకు తినడానికి పొద్దున్న టిఫిన్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి. కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేలు మీరు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అర్థమవుద్ది. అలా ఆలోచించమంటున్నాడు పౌలు గారు. ప్రతి విషయంలోనూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అవును ప్రభువా, ఈ ఎండాకాలం ఇచ్చాను నేను, ఎండాకాలంలో పప్పు సారు వండుకొని వడియాలు తింటున్నాను నేను. వడియాలు లేని వారు చాలామంది ఉన్నారు నాయన. నిజమే కదా. ఎంత ఆరోగ్యం ఆలోచిస్తే అర్థమవుతాయి.